విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విధానంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పు చేయనుంది. ఇప్పటి వరకు తల్లుల ఖాతాల్లోకి నగదు జమ అవుతుండగా ఇప్పుడు కళాశాలల యాజమాన్య ఖాతాల్లోకి నగదు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మార్పు విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మీరు ఈ నిర్ణయంపై ఏమనుకుంటున్నారు? దీనికి సంబంధించిన అన్ని వివరాల కోసం వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మాజీ సీఎం జగన్ ప్రభుత్వం తల్లుల ఖాతాల్లోకి నగదు జమ చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఈ విధానం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. విద్యార్థుల ఫీజులు, కాలేజీలు సమయానికి పొందలేకపోవడం వల్ల విద్యార్థులు పరీక్షలు రాయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కళాశాలల ఖాతాల్లోకి నేరుగా ఫీజు జమ చేయాలని ఇప్పుడు నిర్ణయించారు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా కళాశాలల ఖాతాల్లోకి పంపించేవారు. కానీ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసే విధానం తీసుకువచ్చారు. ఈ మార్పు విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుందా లేదా మరింత సంక్లిష్టతను తీసుకొచ్చిందా అనే దాన్ని పరిశీలించారు. తల్లుల ఖాతాల్లో నగదు జమ అవుతుండడంతో కళాశాలలు నేరుగా ఫీజులు అడగలేక విద్యార్థులపై ఒత్తిడి తీసుకొచ్చాయి. కొన్ని సందర్భాల్లో తల్లులు ఇతర అవసరాలకు ఆ డబ్బును వినియోగించడం వల్ల ఫీజులు చెల్లించలేకపోయారు. ఇది విద్యార్థుల విద్యపై చాలా నెగిటివ్ విధంగా ప్రభావం వేసింది. ఇలాంటి సమస్యను ఎదుర్కోవడానికే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న మార్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశం అని మనకు తెలిసిందే. ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించిన విధానం వల్ల కళాశాలల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతుంది. ఈ మార్పు ద్వారా కళాశాలలు ఫీజుల కోసం మరింత వేగంగా పనిచేయగలవు. కానీ ఈ మార్పు విద్యార్థులు, తల్లులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కొత్త మార్పు నవంబర్ 19న మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిలో వివిధ మార్గాలు, విధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ మార్పు ద్వారా విద్యార్థులకు మరింత సౌలభ్యం కలుగుతుందా లేక ఆర్థిక ఒత్తిడులు ఇంకా కొనసాగుతాయా అనే అంశాలను పక్కన పెడితే గత ప్రభుత్వ హయాంలో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు కూడా విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపాయి. బకాయిలు మళ్లీ పేరుకుపోకుండా ఈ కొత్త విధానం సమస్యను పరిష్కరిస్తుందని మంత్రులు, అధికారుల ఆలోచన. కొత్త విధానం వల్ల కళాశాలలు నేరుగా డబ్బు పొందే అవకాశం కలుగుతుంది. కానీ ఇది విద్యార్థులకు మరింత భరోసా కలిగిస్తుందా లేక తల్లుల పాత్ర తగ్గిపోతుందని భావించి వారు వ్యతిరేకిస్తారా? మునుముందు చూడాలి. ఈ విధానంలో ఇంకా ఎలాంటి మార్పులు అవసరం అనిపిస్తున్నాయో కూడా కామెంట్లో తెలియజేయండి. ప్రభుత్వం తీసుకోబోయే ఈ తాజా నిర్ణయం మీకు నచ్చిందా? ఇంకా ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఎడ్యుకేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.